హలో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే 4వ రోజు మార్కెట్లో మన మక్కలు అయితే ఇంకా తీసుకోలే, బాగా సతాయిస్తుండ్రు. నన్నంటే నన్ను కాదు, ఉన్నదాన్ని ఇంత మంచి మంచి మక్కలు ఉన్నాయి. వీటి తేమ శాతం అది ఇది అనుకుంటా అందరినీ పర్సెంట్ కొడుతుంది. నా కుప్పని అయితే ఇది ఎండబెట్టిన ఇక్కడ అది మొత్తం నా కుప్పని. రోజు ఇంత వెడల్పు వేస్తున్నా. నిన్న 15 తేమ శాతం 14.5 చూపింది, కానీ తీసుకోలే. ఇంకా ఎండబెట్టన్నాడు. ఇవాళకైతే 4 days అవుతుంది. ఇది కుప్ప ఎండబెట్టిన. అస్సలు నిర్లక్ష్యం. ఏమైనా పెద్ద పెద్ద కుప్పలు చాలా డబ్బు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ ఇట్లా చూసి అంటే 20 తేమ శాతం వచ్చినా పాసింగ్ చేసేస్తుండు. మనైతే ఇప్పటివరకు ఇంకా పాసింగ్ చేస్తలేడు. కుప్ప కూడా మేము తెచ్చిన రోజు అది, వాళ్ళది కూడా ఇప్పటివరకు పాసింగ్ కాలే. ఆడుకుంటుండు రైతులతోని. తను ఏమనాలో అర్థం కాకుండా ఇట్లా మాకు బాగా కోపం వస్తుంది. రైతులందరూ కలిసి తన్నాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తారు. మనం ఇక్కడ చీరుకున్నాం. ఇప్పటివరకు నేను ఈ 4 సంవత్సరాల నుంచి మొక్కజొన్న వేస్తున్నా, కానీ ఏ రోజు నాకు తేమతో ఇట్లా అన్నట్టు ఎక్కడ కాలే. చూసి అంటే మనం మక్క అట్లా మంచి నాణ్యతతో ఉంచుతాం, దాన్ని డ్యామేజ్ కానియకుండా ఉంచుతాం కనుక మనం చూసి అంటే రేటు పెట్టి కొనేస్తారు. కానీ ఈసారి ఎట్లా అంటే ఇదే మన కుప్ప రేటు పెట్టి కొనేస్తారు, కానీ ఆడు తీసుకుంటా లేడు, బాగా సతాయిస్తున్నాడు. అదైతే పెద్ద గోదాము అక్కడ కనబడుతుంది షెడ్, దాని కింద తెచ్చి ఇట్లా పోసి అంటే వితిన్ గంటలా తీసుకుంటుండు. అది ఏం చెప్పరాని పరిస్థితి, ఏం చేస్తున్నది తెలియదు. మన ఇట్లున్నది పరిస్థితి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.